మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేకించే గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు వినాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు 10 రోజులు కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేయటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఆఫీసులో వెన్నుపోటు పొడిచే శత్రువులు విపరీతంగా ఉంటారు. పైకి నవ్వుతారు, వెనక గోతులు తీస్తారు, వెన్నుపోటు పొడుస్తారు, మీ ప్రమోషన్లు ఆపేస్తారు, మీ ఇంక్రిమెంట్ ఆపేసేలాగా పాలిటిక్స్ చేస్తారు. ఇలా వెన్నుపోటు రాజకీయాలు అనేవి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ధనుసు రాశి వాళ్ళకి ఆఫీసులో ఎక్కువ అవుతాయి. మీరు బాగా నమ్మకం పెట్టుకున్న కొలీగే మీకు వెన్నుపోటు పడవటానికి అవకాశం ఉంది. మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్న బాస్ కూడా మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది. రాజకీయాల్లో కూడా ఎంత కష్టపడ్డా ప్రయోజనం ఉండదు. మీ వెనక పాలిటిక్స్ ప్లే చేయటం వల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. తండ్రి వైపు బంధువులు కూడా పైకి మంచిగా నవ్వుతూ వెనక మీ గురించి చెడుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ తండ్రి గారికి చెడుగా చెప్పే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా డిసెంబర్ 11 నుంచి 15 మధ్యలో సూర్యుడి 12వ స్థాన సంచారం వల్ల ఏర్పడతాయి. ఆ తర్వాత డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడు 1వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ, వట్టిగో లాంటి సమస్యలు, తలనొప్పి సమస్యలు కానీ ఇటువంటివి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో కూడా నిరాశ నిస్పృహలు ఉంటాయి. ఎంత కష్టపడ్డా పెద్దగా ఫలితం కనిపించదు, నిరాశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏదో ఒక చికాకు వెంటాడుతూ ఉంటుంది. అంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రం ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః, ఈ మంత్రం రోజు 12 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు పంజర స్తోత్రాన్ని రోజు వినే ప్రయత్నం చేయండి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు పంజర స్తోత్రం చదివినా విన్నా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం, 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో బుధుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 12వ స్థానంలో సంచారం చేయటం వల్ల విద్యార్థులు బాగా కష్టపడి చదువుతారు. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు చదివింది గుర్తురాదు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఎగ్జామ్లో రాయలేక ఇబ్బంది పడతారు. అలాగే కొత్తగా జాబ్ కోసం ఇంటర్వ్యూకి నైట్ అంతా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయలేకపోతారు, చదివింది గుర్తురాక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారు. వ్యాపారం ఎంత బాగా చేసినా సరే కస్టమర్లు లాస్ట్ మూమెంట్లో కొనుక్కోవాల్సిన వస్తువు కొనుక్కోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే శ్రమకు తగిన ఫలితం రాదు. మీరు బాగా కష్టపడ్డా సరే ఫలితం అనేది తగ్గిపోతూ ఉంటుంది. 12వ ఇంట్లో బుధుడి సంచారం వల్ల విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ధనుసు రాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ వ్యయ బుధ దోషం నుంచి బయటపడి ఈ సమస్యలు అధిగమించాలంటే గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రాన్ని ప్రతిరోజు కూడా ధనుసు రాశి వాళ్ళు 21 సార్లు చదువుకోవాలి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే వక్రతుండాయ హుం, గణపతి షడక్షర మంత్రం వక్రతుండాయ హుం. ఈ మంత్రం చదువుకుంటూ గణపతి షోడశనామ స్తోత్రాన్ని ప్రతిరోజు వినటం కానీ చదవటం కానీ చెయ్యండి. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకి తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. అప్పుడు 12వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే 1వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు 1వ స్థానంలో ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది. అంతలోనే కోపం వస్తుంది, అంతలోనే తగ్గుతూ ఉంటుంది. దానివల్ల రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇబ్బందులు వస్తాయి. జన్మంలో కుజుడు 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు. దీనివల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుజుడు ఇచ్చేటటువంటి ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి.
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. ముక్కు మీద కోపం అనే సమస్యను మీ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు ఈ 10 రోజుల్లో కూడా మొదటి 9 రోజులు 12వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఖరి రోజు జన్మంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. సంపాదించిన దానికంటే ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. ఖర్చులు అదుపులో పెట్టుకునే ప్రయత్నం మొదటి 9 రోజుల్లో చేయాలి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా పెట్టుబడి కంటే మీకు లాభాలు అనేవి తక్కువగా వస్తాయి. పెట్టుబడి ఎక్కువ ఉంటుంది. అలా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ మాత్రం జన్మంలో శుక్రుడు రాగానే స్త్రీల యొక్క సపోర్ట్, లేడీస్ యొక్క సపోర్ట్ వల్ల విశేషమైన లాభాలు చేకూరుతాయి. డిసెంబర్ 20వ తేదీ స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. డిసెంబర్ 20వ తేదీ సినిమా, టీవీ రంగాల్లో కానీ, సంగీత, నాట్య రంగాల్లో కానీ మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా డిసెంబర్ 20వ తేదీ అంటే ఆఖరి రోజు బ్రహ్మాండమైనటువంటి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే 9 రోజులు శుక్రుడి బలం లేదు కాబట్టి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో ప్రతిరోజు శుక్రుడి బలం పెంపొందింపజేసుకోవటానికి ఓం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినండి. నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించండి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు మొదటి 9 రోజుల్లో కూడా శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ధనుసు రాశి వాళ్ళు గ్రహాల సంచారం బట్టి ఈ పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో కూడా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఆధునిక కాలంలో ఎంత కష్టపడి చదువుకున్నా కష్టానికి తగిన ఉద్యోగం రాక చాలామంది బాధపడుతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ వీసా రిజెక్ట్ అవ్వటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారంలో కూడా ఎంత బాగా కష్టపడ్డా నష్టాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావాలన్నా, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా, విదేశాల్లో డబ్బులు బాగా సంపాదించాలన్నా, వ్యాపారంలో బాగా సక్సెస్ అవ్వాలన్నా కొన్ని సులభమైన విధి విధానాలు పాటించాలి. ఎవరికైనా సరే ఉద్యోగం తొందరగా రావాలంటే ఉద్యోగ కారకుడు గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఓం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఓం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ, లేదా గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ రోజు 21 సార్లు చదువుకుంటే గణపతి అనుగ్రహం వల్ల తొందరగా ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తికి సంబంధించి ఇంకో మంత్రం ఉంది. ఓం వషట్కారాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా తొందరగా ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే చాలామందికి ఈ రోజుల్లో వీసా రిజెక్ట్ అవుతోంది. అబ్రాడ్ వెళ్ళాలనే కల కలగానే మిగిలిపోతోంది. అబ్రాడ్ తొందరగా వెళ్ళటానికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం కాలపాశధరాయ నమః ఇది మంత్రం. అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, అబ్రాడ్లో బాగా సక్సెస్ అవ్వాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఓం కాలపాశధరాయ నమః అనే మంత్రం రోజు 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోండి. 41 రోజుల పాటు ఈ మంత్రం రోజు 108 సార్లు చదివితే 41 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే వీసాలు అప్రూవ్ అవ్వాలంటే గణపతిని 21 రోజుల పాటు తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి. ఇంట్లో గణపతి ఫోటో దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టి 21 రోజుల పాటు ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం చదువుతూ తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా 21 రోజులు గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే 21 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా అప్రూవల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు సులభంగా వెళ్ళవచ్చు. అలాగే చాలామంది ఎంత ప్రయత్నించినా వ్యాపారంలో నష్టాలు వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు దానిమ్మ మొక్క దేవాలయ ప్రాంగణంలో నాటి రండి. దానివల్ల వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది.
అలాగే మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే లక్ష్మీదేవి చిత్రపటాన్ని వ్యాపార సంస్థలో ఉంచి ఉదయం మీ షాపు తెరవగానే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి కొబ్బరి పంచదార కలిపి నైవేద్యంగా సమర్పించండి. మీ బిజినెస్ ప్లేస్కి వచ్చేటటువంటి కస్టమర్లందరికీ ఆ కొబ్బరి పంచదార కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండండి. దీనివల్ల క్రమక్రమంగా వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే చాలామందికి వ్యాపార సంస్థలకి దృష్టి దోషం ఉండటం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపార సంస్థలకి దిష్టి ఎక్కువై వ్యాపారం సరిగ్గా నడవని వాళ్ళు ఏం చేయాలంటే మంగళవారం రోజు, బుధవారం రోజు, అమావాస్య రోజు ఒక నిమ్మకాయ కోసి ఆ 2 నిమ్మకాయ చెక్కల మీద కూడా పసుపు కుంకుమ వేసి మీ వ్యాపార సంస్థకి ఇరువైపులా రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలు ఉంచండి. మీరు మీ షాప్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళే సమయంలో ఆ రాళ్ల ఉప్పు, నిమ్మకాయ ముక్కలు, పసుపు కుంకుమ రాసినవి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే వ్యాపారం బాగుంటుంది. వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. వ్యాపార సంస్థకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు, మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి ప్రధానంగా ఉద్యోగపరంగా, విదేశీయాన పరంగా, వ్యాపార పరంగా ఈ సులభమైన పరిహారాలు చేసుకోవటం, ఈ మంత్రాలు చదువుకోవటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు మారినప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని ఆసక్తికరమైన విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి, కామెంట్ చేసి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేస్తూ దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.